హాయ్. ఇవాళ విచిత్రం జరిగిందండి. బాలకృష్ణ గారు ఏదైతే మనం చూసినప్పుడు బోలాగా మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు అనే విషయం తెలుసు కానీ అలానే కోపదారి మనిషి, అలానే ఎక్కువ కోపడతాడు, లేకుంటే ఇంత కోపం ఉందని అయితే మనకు తెలియలేదు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అయితే అలానే అందరూ ఫ్లెక్సీలు పెట్టారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా, అక్కడైతే ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నాయి, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అందరు కలిసి, అలానే హరికృష్ణ ఫ్యాన్స్ వాళ్ళందరూ కలిసి ఫ్లెక్సీలు అయితే కలిపి ఒక ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. కొన్ని ఫ్లెక్సీలు, అలానే బాలకృష్ణ గారి ఫ్లెక్సీలు ఉన్నాయి, అందరు ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ సడన్గా బాలకృష్ణ గారు వచ్చేసి ఎన్టీఆర్ గారు ఉన్న ఫ్లెక్సీలు మొత్తం తీపిచ్చేశారు. వాళ్ళ ఫ్యామిలీ, హరికృష్ణ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీలన్నీ సడన్గా తీపిచ్చేశారు. అదే పెద్ద దుమారం లేసింది, అది రాజకీయంగా దుమారం లేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు 2009 తర్వాత నుంచి అయితే దూరంగా ఉంటూ వస్తున్నారు రాజకీయాలకైతే. సడన్గా ఇప్పుడు బాలకృష్ణ గారు వచ్చి ఆ ఫ్లెక్సీలు తొలగించాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఇది కొంచెం ఆవేదన కలిగించే విషయమే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే నందమూరి అభిమానులు కొంతమంది ఎవరైతే అభిమానిస్తున్నారో కళ్యాణ్ రామ్ని, హరికృష్ణని, జూనియర్ ఎన్టీఆర్ని, వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఇది కొంచెం సీరియస్గానే మ్యాటర్ అయితే వెళ్ళిద్ది. ప్రస్తుతానికైతే సైలెంట్గానే ఉన్నారు. ఈరోజు గొడవ ఎందుకని హరికృష్ణ కానీ కళ్యాణ్ ఎవరైతే నోరు మెదపలేదు. కానీ ఇదైతే బాలకృష్ణ అహంకారానికి, లేకుంటే ఆయన జీ బల్బుకి నిదర్శనం అన్నమాట. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా అక్కడ వచ్చేసి వెళ్ళిపో, అంతేగాని ఇది నీ సొంతమైతే కాదు. అది ఎన్టీఆర్ గారు వచ్చేసి ఆయనకి తాతే, కళ్యాణ్ రామ్కి తాతే, అలానే జూనియర్ ఎన్టీఆర్కి తాతే, లేకుంటే హరికృష్ణ గారికి నానే, నీకొక్కడికే నాన్న కాదు కదా. కాబట్టి ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి ఆయన. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ తాతగా మీరు అనుకోవట్లేదు, లేకుంటే మీరు బాబాయ్గా పిలవడం ఇష్టం లేదనుకుంటే 2009లో ఆయన ఎలా వాడుకున్నారు చూసాం కదా మనం. 2009లో ప్రచారానికి ఆయన రాష్ట్రం మొత్తం తిరిగాడు, అలానే కొన్ని ఫంక్షన్లకి హాజరయ్యారు. అలానే శ్రీరామరాజ్యం మళ్ళీ సినిమా తీస్తే మళ్ళీ దానికి అలానే హరికృష్ణ వచ్చాడు, లేకుంటే ఎన్టీఆర్ని పిలిపించుకున్నాం, అందరిని పిలిపించుకొని ఆ రోజు ఫంక్షన్లో పాల్గొన్నాం. కాబట్టి ఇలా అలానే ఎన్టీఆర్ ఫంక్షన్ కూడా నువ్వు రావడం చూసాము. కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎన్టీఆర్ మా ఫ్యామిలీ కాదన్న మైండ్లో పెట్టుకొని ఇలా చేయడం అనేది చాలా రాంగు. అది చూసే వాళ్ళకి బాలకృష్ణ మీద కొంచెం ఇప్పుడు దాకా కొంచెం ఏది ఆహాలో వచ్చిన కొన్ని అన్స్టాపుల్ షో వల్ల కొంచెం పాజిటివ్గా ఉంది. ఈ దీంతో అయితే అది పూర్తిగా పోద్ది. ఖచ్చితంగా ఇతని జీ బల్బు కొంచెం ఎక్కువగానే ఉందని అయితే తాట తీస్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది బాలకృష్ణ గారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు నీకు తండ్రే, ఆయనకు తాతగారే, అలానే కళ్యాణ్ రామ్కి తాతగారే, హరికృష్ణ గారికి నాన్నగారు. కాబట్టి మీకు ఒకటికే తండ్రి అనుకుంటే అది తప్పు, అది రాంగు. మీకేమైనా ఉంటే మనసులో పెట్టుకుని సైలెంట్గా ఉండాలి. కానీ అక్కడికి వచ్చి ఫ్లెక్సీలు తీపిచ్చేస్తే చూద్దాం. మరి ఇది ఎంతవరకు రచనైతే వస్తుందో చూద్దాం. రాజకీయ పరంగా ఎంతవరకు యూజ్ చేసుకుంటారో చూద్దాం. ఇది ఒక సెన్సేషనల్ అయితే ఈరోజు మొత్తం ఇదే టాపిక్ నడుస్తుంది. చూద్దాం దీన్ని మరి మీరు ఎలా అనుకుంటున్నారు మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది బాలకృష్ణ గారు చేసిన తప్ప రైటా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఉద్దేశం ప్రకారం అయితే బ్లండర్ మిస్టేక్ చేశాడు బాలకృష్ణ అయితే.